హాయ్ వర్స్ వెల్కమ్ టు N5 వేదిక్ న్యూమరాలజీ వేద సంఖ్యాశాస్త్రం. మీ శ్రీనివాస ఋషి. మనం గత కొంతకాలంగా ఒక 10 మంత్స్ 9 మంత్స్ నుంచి మనం ఈ వీడియోలు చేస్తున్నాం. అందరు కూడా చూస్తూ ఆదరిస్తున్నారు. సంఖ్యాశాస్త్రం అనేది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచే వచ్చింది. పైథాగరన్ నుంచి తీసుకుంటే చాల్డియన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. చాల్డియన్ థియరీ నుంచి తర్వాత వేదిక్ న్యూమరాలజీ వరకు అంతా కూడా అంటే ప్రతి ఒక్కటి క్యాలిక్యులేషన్ అంటే ఎవ్రీ టైం కూడా అప్గ్రేడింగ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆ యొక్క అక్యురేట్ క్యాలిక్యులేషన్స్ మనకు వస్తున్నాయి. మనకున్నటువంటి 9 నంబర్స్ మన జీవితాలని నిర్దేశిస్తున్నాయి. మనం బై బర్త్ మనతో పాటు తీసుకొచ్చేటువంటి నంబర్లు మనం నిర్దేశిస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే ఏంటంటే భారతదేశంలో ఇప్పటికి కూడా నేమ్ కరెక్షన్ కరెక్ట్గా అంటే నేమ్ వైబ్ కరెక్ట్ లేనటువంటి వాళ్ళు 80% అబోవ్ ఉన్నారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఆ నేమ్లో ఉన్నటువంటి నంబర్స్ కరెక్ట్గా సెట్ కాక ఇంకా కూడా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ సెలబ్రిటీస్, ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఎలీట్ పీపుల్ అందరూ కూడా ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఆస్ట్రాలజీ ఫాలో అవుతారు, వాళ్ళు తర్వాత న్యూమరాలజీ ఫాలో అవుతారు. ప్రాబ్లం వచ్చేసింది ఏంటంటే ఈ యొక్క నెక్స్ట్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఎందుకులే మన లైఫ్ ఇంతేలే, భగవంతుడు ఇచ్చింది ఇంతే ఉంది కదా చేసుకుంటూ వెళ్దామని చూస్తున్నారు. కానీ భగవంతుడు ఒక రహస్యాన్ని మన యొక్క నంబర్లో పంపించాడు. ఆ నంబర్లను మనం పట్టుకోగలిగితే మనకు ఏ యొక్క అదృష్టాన్ని దేవుడు ఇచ్చాడో మనకి తెలుస్తుంది. సో మీకు ఏ నంబర్ ఉన్నప్పటికీ ఆ నంబర్కు సరిపోయేటువంటి ప్రొఫెషన్ మీరు ఎంచుకుంటే ఆ యొక్క ప్రొఫెషన్లో మీరు టాప్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది 100%. అంటే ప్రతి నంబర్కి కూడా ఒక ప్రొఫెషన్ ఉంటుంది. అంటే మీకుండే నంబర్లు ఒకటి, మీరు అనుకునే ప్రొఫెషన్ ఒకటి ఉన్నప్పుడు సాధ్యం కాదు. కాబట్టి మీ నంబర్స్‌కి మీరు అనుకునే ప్రొఫెషన్‌కి ఒకటే ఉంటే, మీరు చిన్నప్పటి నుంచే అంటే స్కూలింగ్ నుంచే పిల్లల్ని ఆ దశగా తీసుకెళ్తే డెఫినెట్‌గా వాళ్ళు అంటే చిన్న వయసులోనే మంచి స్థానాలకెళ్ళే అవకాశాలుంటాయి. అయితే ఈరోజు మనం తీసుకొస్తున్నటువంటి రైట్ వీడియో ఏందంటే, వీడియోలోకెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అఫ్కోర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ విత్ మీ ఫర్ ఆల్ దీస్ మంత్స్. అండ్ నా వీడియోలు చూస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. షేర్ చేస్తే ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. లెట్ దెమ్ నో ద థింగ్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ లైఫ్స్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ప్రతి ఒక్కరు సర్వే జన సుఖినో భవంతు. అయితే మన రాజకీయ నాయకుడు అవ్వాలని చాలా మందికి ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్ లీడర్గా స్టార్ట్ అయినటువంటి వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళాలని ఒక ఆశలో ఆశయంతోనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అనుకుంటారు. ఒక ఒక మండల సర్పంచి ఎంపీటీసీ కావాలని ఎంపీటీసీ, మండలాధ్యక్షుడు కావాలని మండలాధ్యక్షుడు, జెడ్పీటీసీ కావాలని జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనుకుంటాడు. జిల్లా పరిషత్ చైర్మన్ ఇంకో విధంగా మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ కావాలనుకుంటాడు. మున్సిపల్ చైర్మన్ వచ్చేసి ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఎమ్మెల్యే మినిస్టర్ కావాలనుకుంటాడు. మినిస్టర్‌కి అవకాశం ఉంటే సీఎం కావాలనుకుంటాడు. సీఎం సెంట్రల్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తారు. ఎవరు కూడా ఎందుకని కెరీర్ డౌన్ చేసుకుంటాం. ఒక నార్మల్ ఒక క్లర్కే తీసుకోండి. క్లర్కు రేపొద్దున అంటే యూడీసీ కావాలనుకుంటాడు. యూడీసీ సూపరింటెండెంట్ కావాలనుకుంటాడు. సూపరింటెండెంట్ ఇంకా ఆఫీస్‌లో అడ్మినిస్ట్రేషన్ పొజిషన్‌లోకి వెళ్ళాలనుకుంటాడు. ఒక రికార్డ్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎంఆర్ఓ, ఆర్డీఓ స్థాయికి వెళ్ళాలనుకుంటాడు. అంటే ఏ విధంగా అయితే ఒక ఎంప్లాయీ అనుకుంటాడో, అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడికి కూడా ఒక లిమిట్ అనేది ఉండదు. అంటే ప్రతి సంవత్సరం మనం గెలుస్తూనే ఉండాలి. మనం అధికారంలోకి ఉండాలి. అధికారం మనం పై చేయి ఉండాలనేది కామన్ అది. కానీ అందరూ కూడా దాంట్లో సాధించలేకపోతారు. దానికి కారణం ఏందంటే, వాళ్ళకు అసలు ఆ రాజకీయ నాయకుడు అవ్వాలని ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో ఈ నంబర్స్ ఉన్నాయా? ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ సరిపోయినటువంటి ఆ యొక్క విధి సంఖ్యకు గానీ, వాళ్ళ యొక్క జన్మ సంఖ్యకు గానీ, వాళ్ళ పేరులో ఉన్నటువంటి వైబ్స్ సెట్ అవుతున్నాయా? అనేది చూడాలి. అంటే మిస్సింగ్ నంబర్స్‌ని ఏ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవాలి? ఆ మిస్సింగ్ నంబర్స్‌ని మన యొక్క నేమ్ కరెక్షన్‌లో పెట్టినట్లయితే సక్సెస్ వస్తుందా అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి చెప్పేదేందంటే, ఇప్పుడు రాజకీయ నాయకుడు కావాలని అందరికీ ఉంటుంది కానీ, అందరూ గూడా గొప్ప రాజకీయ నాయకులు కారు. అందరూ కేసీఆర్ లాగా, అందరూ మోడీ లాగా, అందరూ రేవంత్ రెడ్డి లాగా, అందరూ కేటీఆర్ లాగా అవ్వడం అనేది సాధ్యం కానటువంటి విషయం. ఎందుకంటే, వాళ్ళకున్నటువంటి నంబర్‌లతో పాటుగా వాళ్ళకి ఆశయం, ఇవి 2 గూడా కలిసి వాళ్ళ యొక్క నేమ్‌లో వైబ్ గూడా ఉండడం అనేది అద్భుతాలను సృష్టిస్తూ వాళ్ళు చరిత్ర లిఖిస్తూ వస్తున్నారు. సో, ఇప్పుడు చెప్పొచ్చేదేంటంటే, మీరు రాజకీయ నాయకుడు అవ్వాలని మీకు చానా ఆశగా ఉంది. తప్పకుండా రాజకీయ నాయకుడు అవుతారు. ఎలా అవుతారు? అనేది ఫస్ట్ మనం చూసుకోవాల. అంటే నేనెప్పుడు పుట్టాను? అంటే ఏ డేట్‌లో పుట్టాను?
ఏ మంత్లో పుట్టాను, నా యొక్క ఇయర్ ఏంటి, నా యొక్క విధి సంఖ్య ఏంటి, భగవంతుడు నన్ను రాజకీయ నాయకుడు అవ్వడానికి పుట్టించాడా, లేకుంటే ఇంకొక ప్రొఫెషన్ నాకు ఇచ్చాడా అనేది ఇంపార్టెంట్. అది మీరు రియలైజ్ అయిన రోజు మీకు ఏ ప్రొఫెషన్కి వెళ్ళాలనే తప్పకుండా క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి వీడియో ఏంటంటే, రాజకీయ నాయకుడు కావాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో 4, 5, 6 అనే నంబర్ ఉందా, ఇదొకటి చూడండి. ఫస్ట్ 4, 5, 6 రాహు ఇంపాక్ట్ ఉండాలా, అదే శుక్రుడు ఇంపాక్ట్ ఉండాలా, తర్వాత బుధుడు ఇంపాక్ట్ ఇవి ఉందా, అంటే వీటికి తోడుగా మీ నంబర్లో 3, 8 ఉండాలి. అంటే 3 కానీ 3 అండ్ 8 అంటే 3, 8 ఉండాలా, 4, 5, 6 ఉండాలి. అంటే నెంబర్ 3 అనేది గురు నెంబర్ ఉండాలా, 8 సాటర్న్ నెంబర్ ఉండాలి. సాటర్న్ నెంబర్ ఎందుకు ఉండాలని మీరు అడగొచ్చు. సాటర్న్ యాక్చువల్గా అతను ఇచ్చేటువంటి అదృష్టాన్ని ఎవరికి, ఇప్పుడు ఉన్నటువంటి మన నాయకులు అందరూ కూడా 8 నెంబరు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళే. మోడీ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా 8 నెంబర్తో ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాళ్ళు. మనం అల్లు అర్జున్ కానివ్వండి, లేకపోతే రామ్ చరణ్ కానివ్వండి, రామ్ చరణ్ డెస్టినీ నెంబర్ 8, అల్లు అర్జున్ బర్త్ నెంబరు 8. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా 8 అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంటే 8 అనే నంబరు ఆ వ్యక్తులు ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత మంచి వాళ్ళుగా ఉంటే అంత లక్కునిస్తుందండి, అంత లక్కునిస్తుంది 100%. కాబట్టి వాళ్ళంతా కూడా సమాజ సేవ కోసం వచ్చారు, సరే కొన్ని సాక్రిఫైస్ చేసి వచ్చారు అంతా కూడా. కాబట్టి 8 నెంబర్ అంటే 4, 5, 6 నెంబర్ ఉంటూ 8 నెంబరు, 3 నెంబర్ ఉండాలి. ఇంకొంచెం అదృష్టం బాగుండాలనుకుంటే నంబర్ 1 కూడా ఉండాలి. ఈ విధంగా అంటే 4, 5, 6 నంబర్ 8, ఓకే, నంబర్ 3, నంబర్ 1 ఈ యొక్క నంబర్లు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు రాజకీయ నాయకుడిగా ప్రయత్నించవచ్చు, ఎంతవైనా ప్రయత్నించవచ్చు. తర్వాత కొంతమందికి ఉంటుంది 1 and 1 కాంబినేషన్, 1 and 2 కాంబినేషన్స్ ఉంటారు. 1 and 1, 1 and 2 కాంబినేషన్లు అంటే బర్త్ నెంబర్ 1, ఓకే, డెస్ట్ నెంబర్ 2 ఉన్నటువంటి వాళ్ళు, బర్త్ నెంబర్ 2, డెస్ట్ నెంబర్ 1 ఉన్నటువంటి వాళ్ళు, అంటే బర్త్ నెంబర్ 1, డెస్ట్ నెంబర్ 1 ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం. దానికి తోడు నువ్వు పోటీ చేసేటప్పుడు అంటే ఏ దశలో ఉన్నావు అనేది తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వు పోటీ చేసేటప్పుడు నీ యొక్క దశ ఏంటి, నువ్వు ఉండే దశని బట్టి నీ యొక్క సక్సెస్ డిసైడ్ అవుతుంది. నువ్వు వేరే దశలో ఎక్కడో రావు దశలోనో, లేకుంటే కేతు దశలోనో ఉంటావు, లేకుంటే ఇంకో వేరే దశలో ఉంటావు. అప్పుడు నువ్వు ప్రయత్నించినప్పుడు కూడా ఈ నంబర్స్ వాటికి సపోర్ట్ చేయకపోవచ్చు. సో నీ యొక్క రాజకీయ అరంగేట్రం ఏ దశలో ఉన్నప్పుడు జరిగిందనేది ఇంపార్టెంట్. కేసీఆర్ గారు తన యొక్క రాజకీయ అరంగేట్రం అనేది దశా 5లో చేశారు. దశా 5లో చేశారు కాబట్టి అప్రహత్యతంగా ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీకు రాజకీయ నాయకుడిగా ఉండాల్సినటువంటి లక్షణాల్లో 178 ఈ రోలో కూడా ఉండాలి. 178 అఫ్కోర్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా 178 వస్తుంది అక్కడ. 178, 4, 5, 6 ఇలాంటి నంబర్స్. ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు మన కేసీఆర్ గారికి 178 ఉంటుంది. ఆ విధంగా తనకి అంటే ఇప్పుడు చెప్పినటువంటి నంబర్లు కేసీఆర్ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయి, అందరి డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయి ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళలో. కాబట్టి మనం అంటే అత్యాశకు పోకుండా మనకు ఏది ఉంది అంటే మన యొక్క భగవంతుడు మనకు ఏ యొక్క ప్రొఫెషన్ను చేయమని చెప్పి పంపించాడో ఆ ప్రొఫెషన్ కోసమే మనం భూమి మీదకి వచ్చాం. ఆ ప్రొఫెషన్ను మాత్రమే ఎంచుకుని ముందుకెళ్ళాలి. నా తమ్ముడు రాజకీయ నాయకుడు అయ్యాడు, నేను అవుతాను. నా ఇంకో కొడుకు ఇంకోటి అయ్యాడు, ఇది అవుతాను. లేకుంటే నా బామ్మర్ది ఇదే అయ్యాడు, ఇది అవుతారంటే కాదు. నీకంటూ ఒక వృత్తి అనేది అక్కడ ఉంది. ఆ వృత్తి ఎక్కడుందంటే నీ డేట్ ఆఫ్ బర్త్లోనే ఉంది. దాన్ని ఎంచుకునే మార్గమే మనకు న్యూమరాలజీ. మీరు ఏ న్యూమరాలజిస్ట్నైనా కన్సల్ట్ చేయొచ్చు. వాళ్ళు మీకు రైట్ ప్రొఫెషన్ని డైరెక్ట్ చేస్తారు. నన్ను కన్సల్ట్ చేస్తే ఓకే, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ లేదు మాకు అందుబాటులో ఉన్నటువంటి న్యూమరాలజిస్ట్ కన్సల్ట్ చేస్తామంటే కూడా మీరు కన్సల్ట్ చేయొచ్చు. తప్పకుండా మీ యొక్క డెస్టినేషన్ని, మీ యొక్క డెస్టినీని డిసైడ్ చేసేది మీ యొక్క నంబర్స్ మాత్రమే. 100% అక్యురసీ వస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా నేను చెప్పాను. సో హరీష్ శంకర్కి 28 తర్వాత వస్తుంది, అంటే 28 రిలీజ్ చేస్తే బాగుంటుంది, అక్కడ శుక్రదశ వస్తుందని చెప్పాను. సో వాళ్ళు ఏం చేశారు, 19th వెళ్ళారు. అంటే 2 + 8 1 అయినప్పటికీ 9 + 1 అయినప్పటికీ అది ఎవరు మరి చెప్పారో తెలియదు, వెనక్కి వచ్చారు వాళ్ళు. అలా కాకుండా ఫస్ట్కు రిలీజ్ చేస్తుంటే నేను చెప్తున్నాను 100% సినిమా ఇప్పటికీ చాలా టాప్లోకి వెళ్ళిపోయేది. అంటే రిలీజింగ్ అనేది అంటే దశలు ఇక్కడ
ఇప్పుడు పవన్ కళ్యాణ్ దశలో ఉన్నది ప్లస్ ఇక్కడ హరీష్ శంకర్కి ఆల్రెడీ మీకు చెప్పాను. లాస్ట్ కొంత ఇయర్స్‌గా సినిమాలన్నీ కొంచెం ఫ్లాప్‌గా డిలేగా అవుతూ వస్తున్నాయి. బికాజ్ అతను కేతు దశలో ఉన్నాడని. ఆ కేతు దశ దాటి శుక్ర దశలోకి వస్తున్నాడు యాక్చువల్‌గా అతను 28th నుంచి. అలాంటిది మనం ఏం చేస్తామంటే, సరే వదిలేసేసి ఎక్కడో తీసుకెళ్ళేసాం. అంటే ఇదంతా కూడా నేను చెప్పేదేంటంటే, మనం మన సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా, ఒక పర్ఫెక్ట్ ఎనాలిస్ట్ అంటే ఒక న్యూమరాలజిస్ట్‌ని గాని, ఒక ఆస్ట్రాలజర్‌ని కలిసి తప్పకుండా ఆ యొక్క నిర్ణయాలు తీసుకుంటే మనం 100% సక్సెస్ అవుతాం. సినిమా ఎలా ఉన్నా గాని సినిమా హిట్ అయితుంది యాక్చువల్‌గా. సినిమా బావుంది 'ఉస్తాద్ భగత్ సింగ్' అనేది. ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ లాభాల్లో ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్‌కి కొంచెం అటు ఇటుగా ఉంటే అలా అడ్జస్ట్ చేస్తారు వేరే విషయం. సినిమా ఈస్ నాట్ ఎ డిజాస్టర్. ఇట్ ఈస్ ఎ హిట్. ఇట్స్ నాట్ ఎ బ్లాక్ బస్టర్. ఇట్స్ నాట్ సూపర్ హిట్. బట్ ఇట్స్ ఎ హిట్. ఇట్స్ గుడ్ ఫిల్మ్. వాచబుల్. సో, ఆ విధంగా న్యూమరాలజీ అనేది మన యొక్క యాక్షన్స్‌ని నిర్దేశిస్తుంది. మన యొక్క వృత్తిని నిర్దేశిస్తుంది. కాబట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో కూడా 456, 138, 178 అనే నంబర్‌లు ఉంటే మీరు రాజకీయ నాయకుడిగా 100% సక్సెస్ అవుతారు. లేదంటే మీకున్నటువంటి నంబర్‌లకు తగినటువంటి ప్రొఫెషన్ ఎన్నుకొని దాంట్లో